ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ ఇది స్టోరీ గాదు. రియాలిటీ. అందరికి తెలుసు. కానీ నేనెందుకో చెప్పాలి అన్న ఒక ఉద్దేశ్యం అట్‌లీస్ట్ ఒకరికి కాకపోతే ఒకరికైనా తెలుస్తుందన్న ఉద్దేశ్యంతో నేను చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి, ఈ భూమి మీద నివసిస్తున్న జీవరాశుల వల్ల ఎవ్వరికీ నష్టం అంటే ఆవగింజంత నష్టం అనేది గూడా లేదు. ఇవన్నీ అంటే జీవరాశులు మీరు చూసుకోండి. పక్షి కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఏవున్నా కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళట్లేదు. బాగా గమనించండి. ప్రకృతికి ఎక్కడ విరుద్ధంగా ప్రతి ఒక్కటి ఈ సైకిల్ అంటే జీవితంలో జరిగే సైకిల్‌లో ప్రకృతికి పరంగానే నడుస్తూ ఉన్నాయి. కేవలం ఒక మనిషి తప్ప. మనిషి అన్న జీవి ఎప్పుడైతే ఈ భూమి మీదకొచ్చిందో, మనం ఏదో సాధించాలి అన్న దృక్పథమో, లేకపోతే నేనే అన్నిటికన్నా గొప్ప అనుకోనో, మనం చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ చదివేవాళ్ళం. ఒక వ్యక్తి ఒక చెట్టు తాను కూర్చున్న చెట్టు మీద కూర్చొని, తాను కూర్చున్న కొమ్మనే నరుకుతూ ఉంటే, అటుగా వెళ్ళేవాళ్ళు వీడు మూర్ఖుడు. వీడు కూర్చుంటున్న చెట్టుని వీడు నరుకుతే కింద పడిపోడా అని చూసుకొని నవ్వుకున్నారట. ఇప్పుడు మనల్ని చూసి ఎవరు నవ్వుతున్నారు? నవ్వడానికి ఎవరు లేరు. మనం బాధపడడం తప్ప. సో, ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాం పంచభూతాలని. ఈ ప్రపంచం అంటే ఈ యూనివర్స్ మనకి అన్నీ ఇచ్చింది. ఈ భూమి మీద బతకడానికి అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పించింది. అయినా కూడా సరిపోలేక మనం ఏదో కొత్త పొంతనలు తొక్కాలి, మనం ఏదో సాధించాలని విర్రవీగుతున్నామంటే ఆ చెట్టు మీద కూర్చొని నరుకుతున్నారు చూడండి. అదే పని. పంచభూతాలు గాలి, నీరు, భూమి, నిప్పు, ఆకాశాన్ని మొత్తం సర్వనాశనం లేపేస్తున్నాం. సో, మనం పీలుస్తున్న గాలి శుభ్రంగా లేదు, పరిశుభ్రం అయిపోయింది. భూమిని పెట్టి తవ్వేస్తున్నారు. గనుల కొరకు తవ్వేస్తున్నారు. అన్ని రకాలుగా నాశనం లేపేస్తున్నారు. ఉన్న చెట్లను నరికేస్తున్నారు. ఆ! నీళ్లు పొల్యూట్ అయిపోతున్నాయి. గాలి పొల్యూట్ అయిపోతుంది. ప్రకృతిని నాశనం లేపేసి మనమే అడవిలలోకి వెళ్ళిపోయి జంతువులు మన ఇంట్లోకి వస్తున్నట్టు మనం బిహేవ్ చేస్తున్నాం. వారు అంటే ఆ జంతువులు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటున్నాయి. కానీ ఆ కొండలని, గుట్టలని తవ్వుకుంటూ మనం కొండలలోకి వెళ్ళిపోతున్నాము. ఆ జంతువులు మన ఇంట్లోకి రామంటే ఎందుకొస్తాయి? వాటి ఇంట్లోకి మనం ప్రవేశిస్తున్నాం. తర్వాత చిన్న చిన్న పిల్ల కాలువలు, చెరువులు, కుంటలు మూసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వరదలు, బీభత్సాలు వచ్చినప్పుడు మునిగిపోమంటే మునిగిపోమా మనం? మనం కడుతున్న ఇల్లు పిల్ల కాలువలు లేదా చిన్న చిన్న కాలువలను మూసేసి కడుతున్నాము. ఇంకా సునామీలు రామంటే ఎందుకు రావు? ప్రకృతి బీభత్సాన్ని రేపుతుంది ఎవరు? మనం ప్రకృతికి విరుద్ధంగా నడుస్తుంది మనం. ఒక జీవి, మనిషి అన్న జీవి పురుగు పుట్టి ప్రకృతిని మొత్తాన్ని నాశనం చేస్తున్నాం. అట్‌లీస్ట్ మన 50స్‌లో, 60స్‌లో పుట్టిన వాళ్ళు, అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళు కనీసం మన ముందు తరాలు, భావి తరాలు బాగుపడాలని ఎన్నో చెట్లను అశోకుడు చెట్లు నాటెను అన్న పాఠం 80స్‌లో చాలామందికి చదువుకొని ఉంటారు. ఇప్పుడు అశోకుడు తెలియదు, చెట్లు ఎందుకు నాటాడో తెలియదు, పిచ్చివాడిని నాటాడా అనుకుంటారు గానీ, తాను నాటడం ద్వారా స్టిల్ ఇప్పటికి గూడా మనం మంచి గాలిని పీల్చుకుంటున్నాము. కొన్ని రకాలైన చెట్లని మనం వాటి వల్ల లబ్ధి పొందాం మనం. కానీ ఇప్పుడు మన ముందు తరాలకు మనం ఏమిస్తున్నాం? పొల్యూషన్. ప్రకృతిని నాశనం చేసి బతకడానికి గూడా లేకుండగా మన ముందు తరాలు బతకడానికి కూడా లేగుండగా చేసేస్తున్నాం. మనం ఏమిస్తున్నట్లు వాళ్ళకి భవిష్యత్ తరాలకి? అప్పుడు చింత, వేప అంటే ప్రకృతికి పనికొచ్చేటివి చూడండి. చింత చెట్టు, వేప చెట్టు, దానిమ్మ చెట్టు, సారీ హ్మ్. మంచి మంచి మర్రి చెట్లు. సో, ఇవన్నీ మనకి యూజ్ అయ్యేటివే. ఇది ప్రకృతి చూడండి. వీటి వల్ల ఆయుర్వేదిక్ వల్ల ఉపయోగం అంటే ఆయుర్వేదిక్‌కి సంబంధించినది పనికొస్తుంది. తర్వాత నీడని ఇస్తుంది, గాలిని ఇస్తుంది, ఆక్సిజన్‌ని ఇస్తుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి. గానుగ చెట్టు. సో, ఇట్లాంటి మంచి మంచి ప్రకృతికి మనకి ఈ ఫ్యూచర్‌లో యూజ్ అయ్యేటిస్తే మనము జస్ట్ ఒక 40 డేస్‌లో వచ్చే మొక్క దానివల్ల పొల్యూషనే అవుతుంది తప్ప ఏం కొమ్మని ఇట్లా పట్టుకుంటే గాలికి పడిపోతుంది. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లని నాశనం చేసేస్తున్నాం. భూమిని నాశనం చేసేస్తున్నాం. ఈ మనిషి అన్న పుట్టిక ఉండి ఉండకపోతే ఇది ఇంకా కొన్ని వేల సంవత్సరాల వరకు భూతల్లి ఆనందంగా ఉండేది. జంతువులు, పక్షులు ఇవన్నీ సుఖంగా బతికేవేమో.
ఈ మనిషి అన్న ఒక జీవి పుట్టేసి ఈ భూలోకాన్ని సర్వనాశనం లేపుతున్నాడు తన స్వార్థం కొరకు. దేని కొరకు? మనీ అండ్ షీ. మనీ కావాలి, మనీ వచ్చినాక షీ కావాలి. లేదా షీ కావాలి, షీ కొరకు మనీ కావాలి. సో మనిషి ఎటు చూసినా టోటలీ నో యూజ్‌లెస్. యూజ్ లేదు. ఈ ప్రకృతికి అసలు అవసరం లేదు. ఎటు ఉపయోగం లేదు. ఆ కొమ్మ ఎప్పుడు నరుకుతాడో, ఎప్పుడు పడిపోతాడో. దీనికి భావితరాలకి ఎటువంటి ఉపయోగం అనేది లేదు. ఏం సాధించాడు అంటే ఏం సాధించలేడు. నాశనం లేపాడు అనే ఒక ముద్ర స్టాంప్ పడడం తప్ప. ఆలోచించండి. అవునా కాదా? నేను చెప్పిన ఓ మాట నిజమా కాదా? మనం దేనికొచ్చాం? అసలు ఎందుకు వచ్చాం? హూ యూ ఆర్? హూ యామ్ ఐ? ఎందుకొచ్చాం? అసలు ఏం సాధించడానికి వచ్చాం? పోనీ సంతోషంగా ఉంటున్నామా? సుఖపడడానికి వచ్చాము, సంతోషపడడానికి వచ్చాము, హ్యాపీగా బతకడానికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక నీది, నాది, కోపాలు, తాపాలు, చంపుకోవడాలు, మర్డర్‌లు, క్రైమ్‌లు ఇవే తప్ప దేవుడిచ్చిన పెద్ద గొప్ప వరం మనిషి రూపాన్ని సార్థకం చేసుకోవడం వదిలేసి వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏడవడం, వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం, వాళ్ళ మీద ఇది చేసుకోవడం. చదువుకున్న మూర్ఖులు. ఒకప్పుడు చదువు రాకున్న సంస్కారం ఉండేది. ఇప్పుడు చదువు ఉన్న సంస్కారం లేని వ్యక్తులుగా మారిపోతున్నారు. చదువుకుంటే సంస్కారం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది అంటున్నారు. కానీ చదువు వచ్చిన తర్వాతనే సంస్కారం చచ్చిపోయింది, గౌరవం తగ్గిపోయింది. చదువు లేని తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలు మంచి సంస్కారాన్ని నేర్చుకున్నారు, మంచి సాంప్రదాయాలను పాటించేవాళ్ళు, హ్యాపీగా సంతోషంగా ఎలా బతకాలో నేర్చుకున్నారు. కానీ ఈ చదువుకున్న తర్వాత అంటే ఏది కూడా అతి కాకూడదు కదా. ఇప్పుడు అతి అయిపోయింది. చదువుకుంటే ఇదైతావు, చదువుకుంటే అదైతావు అని. సంస్కారం లేనప్పుడు ఏమైనా లాభం లేదు. మనం ఏమనుకుంటామంటే డబ్బు ఉంటేనే బతికి, లేకపోతే బతుకు. అలాంటి స్థితిలోకి వచ్చేసాం. అప్పుడు డబ్బులు లేకుండా హ్యాపీగా బతికేవాళ్ళు. వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు ఉండేది కాదు, కానీ సంతోషంగా ఏదైనా పండగ జరుగుతుంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఎంతో హ్యాపీగా అందరు కలిసిపోయి బాధలున్నా లోపల, ఏదైనా బాధలున్నా లోపల పెట్టి